సపోజ్డ్ టు సపోజ్డ్ టు సపోజ్ టు. వాడు సపోజ్ టు రాసేటప్పుడు మీకు ఏం చేస్తారంటే పక్కన బి అని రాస్తుంటారు. బి సపోజ్ టు అని రాస్తారు. అక్కడ బి ఎందుకు పెట్టారు అంటే మనకి బి ఫార్మ్స్ అంటే యామ్, ఈజ్, ఆర్, వస్, ఇవి బి ఫార్మ్స్. కాబట్టి బి అనేది అందుకు రాస్తాడు. మీరు బి చూసి ఏం కన్ఫ్యూజ్ కానక్కర్ల, అమ్మో ఇదేదో కొత్తగా ఉంది అంటే మీరు సపోజ్ టు వాడేటప్పుడు యామ్ సపోజ్డ్, ఈజ్ సపోజ్డ్, ఆర్ సపోజ్డ్ అని చెప్పి రావాల్సిందే. కాబట్టి దానికోసం వాడు ఏం చేస్తాడు, మీకు బి అని రాసిస్తాడు. ఎందుకంటే అన్నీ రాయలేక యు ఆర్ సపోజ్ టు, హీ వాజ్ సపోజ్ టు, దే వర్ సపోజ్ టు అని చెప్పి రాస్తారు. అది ఫస్ట్ క్లారిఫికేషన్. కాబట్టి సపోజ్ టు ముందు మీకు బ్రాకెట్లో బి అని చెప్పి కనపడుద్ది. అక్కడ బి అంటే మీనింగ్ ఏంటి అంటే బి ఫామ్ అని. బి అంటే ఏంటి మనకి బి ఫామ్ అని చెప్పి రైట్. ఇది జనరల్ కాన్వర్సేషన్స్లో ఎక్కడైనా సరే మనం వాడుతూ ఉంటాం. సపోజ్డ్ టు అనేది మనం ఫస్ట్ ఏంటంటే వాట్ పీపుల్ హ్యావ్ టు డూ, జనాలు ఏం చేయాలి అనేది చెప్పొద్దు అనమాట. హ్యావ్ టు డూ, ఎవరు ఏం పని చేయాలి అంటే ఇక్కడ మనం ఏం చెప్తాం, దీన్ని డ్యూటీ అనుకోండి, లేకపోతే ఆబ్లిగేషన్ అనుకోండి. డ్యూటీ అనుకోండి, ఆబ్లిగేషన్, ఇది చేయాల్సిందే. ఎవరు చెప్తారు మీకు చేయాలని చెప్పి? ఆఫీసులో మీ బాస్ చెప్పచ్చు, మీ కంపెనీ చెప్పచ్చు, లేకపోతే ఒక లా చెప్పచ్చు, గవర్నమెంట్ చెప్పచ్చు. ఇలా చెప్తే దాన్ని ఏమంటాం మనం సపోజ్ టు కింద మనం వాడతాం. దీన్ని వాడతాం. కాబట్టి ఎవరో ఒకటి చెప్తారు మీకు ఇట్లా చేయాలని. రైట్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం. రైట్. సో ఇది నా డెసిషన్ కాదు, వేరే వాడు నాకు చెప్తారు. గవర్నమెంట్ చెప్పచ్చు, మీ కంపెనీ చెప్పచ్చు, లేకపోతే లా చెప్పచ్చు. ఓకే రైట్. చూడండి, ఐ ఆమ్ సపోజ్డ్ టు, ఇది మామూలుగా వచ్చేస్తుంది, ఇక మీరు ఏం చూడక్కర్లా. ఐ ఆమ్ సపోజ్ టు వేర్ ఏ టై ఎట్ ది ఆఫీస్. నేను ఆఫీస్లో టై కట్టుకోవాలి. ఐ ఆమ్ సపోజ్ టు అంటే వేరే వాళ్ళు ఎవరో నాకు చెప్పారనమాట. బాబు నువ్వు ఆఫీస్కి వస్తే టై కట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు చెప్పారనమాట. రైట్. ఓకే. నువ్వు స్కూల్కి వెళ్ళాలి. యు ఆర్ సపోజ్ టు గో టు స్కూల్. నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా, నీ డ్యూటీ అది కదా. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? వై ఆర్ యూ హియర్? యు ఆర్ సపోజ్ టు గో టు స్కూల్. నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా. లేకపోతే యు ఆర్ సపోజ్ టు గో టు స్కూల్. నువ్వు స్కూల్కి వెళ్ళాల్సి ఉంది కదా, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని చెప్పి మనం చెప్తుంటాం. ఈ విధంగా మనం సపోజ్ టు అనేది మన ఇష్టం కాదు, వేరే వాళ్ళ ఇష్టాన్ని చెప్పడానికి మనం వాడతాం. ఇది చూడండి, వీఆర్ సపోజ్డ్ టు పే ట్యాక్సెస్. మనం ట్యాక్సెస్ కట్టాలి గవర్నమెంట్, అది లా చెప్తా ఉంది. వీఆర్ సపోజ్ టు పే ట్యాక్సెస్ టు ది గవర్నమెంట్. రైట్. అలాగే చూడండి, వీఆర్ సపోజ్డ్ టు సబ్మిట్ ద రిపోర్ట్. బై 10 o'clock. మనం 10 గంటలకల్లా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. 10 గంటలకల్లా మనం రిపోర్టు సబ్మిట్ చేయాలి. అది వేరే వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చిందనమాట ఆర్డర్. బాబు మీరు 10 సబ్మిట్ చేయాలి అని. ఈ విధంగా మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఓకే రైట్. ఇలా ఎన్నన్నా సరే సపోజ్ టు పెట్టి మనం రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటయ్యా అంటే చూడండి, ఇది క్యాథలిక్స్ ఆర్ సపోజ్డ్ to attend the church. క్యాథలిక్స్ అందరూ కూడా చర్చికి వెళ్ళాలి అని ఎవ్రీ సండే, ప్రతి వారం కూడా క్యాథలిక్స్ చర్చికి వెళ్ళాలి. ఇది ఎవరు చెప్పారు? లా అంటే మన లా కాదు, క్రిస్టియన్ లా చెప్తుంది. సో వీఆర్ సపోజ్ టు పే ట్యాక్సెస్, క్యాథలిక్స్ ఆర్ సపోజ్ టు గో టు చర్చ్, స్టూడెంట్స్ ఆర్ సపోజ్ టు బీ ఇన్ స్కూల్ ఇలాంటివన్నీ మనకి చెప్తుంది అనమాట.
అది అలాగే నువ్వు చెయ్యకూడదు అని చెప్పడానికి కూడా చెప్తాం. చూడండి, యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్, యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్ హియర్, యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్ హియర్. మీరు ఇక్కడ పొగ తాగడానికి వీల్లేదు, అక్కడ బోర్డు ఉంది, యు ఆర్ నాట్ సపోజ్ టు స్మోక్ హియర్, యు ఆర్ నాట్ సపోజ్, మీరు ఇక్కడ పొగ తాగడానికి వీల్లేదు అని చెప్పి మా ఆఫీస్ రూలు చెప్తుందనమాట. రైట్, ఓకే, రైట్. నువ్వు ఇక్కడ పార్క్ చేయడానికి వీల్లేదు, యు ఆర్ నాట్ సపోజ్ టు పార్క్ హియర్, మీరు ఇక్కడ కారు పార్క్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే మేము అక్కడ బోర్డు పెట్టాం, నో పార్కింగ్ అని చెప్పి పెట్టాం బోర్డు. కాబట్టి అక్కడ ఒక రూల్ పాస్ చేసాం. ఈ విధంగా మనం సపోజ్ టు అనేది వాడతాం. కాబట్టి సపోజ్ టు అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి, మీ ఇష్టం కాదు, వేరే వాళ్ళ ఇష్టం, వేరే వాళ్ళు రూల్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం వాడుతూ ఉంటాం. రైట్. ఇప్పుడు ఇది చూడండి, మీరు చాలామంది వినే ఉంటారు, వాట్ యామ్ ఐ సపోజ్ టు డూ, నన్ను ఏం చేయమంటారు, సపోజ్ టు డూ, వాట్ యామ్ ఐ సపోజ్ టు డూ, నన్ను ఏం చేయమంటారు, ద ప్రింటర్ ఈజ్ నాట్ వర్కింగ్, వాట్ యామ్ ఐ సపోజ్ టు డూ, నన్ను ఏం చేయమంటారు, అదే అయిపోయింది. నన్ను ఏం చేయమంటారంటే కొద్దిగా లైట్గా కోపంగా చెప్పడం అనమాట. వాట్ యామ్ ఐ సపోజ్ టు డూ, రైట్. ట్రైన్ మిస్ అయిపోయింది, వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ, ట్రైన్ వెళ్ళిపోయింది, వాట్ ఆర్ వీ సపోజ్ టు డూ. ఈ విధంగా మనం దీన్ని వాడుతుంది. ఇది జనరల్ అనమాట, మనం ఎప్పుడు వాడుతుంటాం. వాట్ యామ్ ఐ సపోజ్ టు డూ, నేను ఏం చేయాలి ఇప్పుడు అంటే కొద్దిగా ఏదో ఇబ్బంది వచ్చింది అని, దేర్ ఈజ్ ఎ లిటిల్ ప్రాబ్లం. ఇది కాబట్టి ఆబ్లిగేషన్ కింద వాడాం దీన్ని. మనం ఎట్లా వాడాం, ఆబ్లిగేషన్ కింద వాడాం. రెండో ఉపయోగం ఏంటంటే బిలీఫ్. మనం కొన్ని నమ్ముతూ ఉంటాం, అది ఎలా వస్తుంది ఆ నమ్మకం, మనం టీవీలో చూసి ఉండొచ్చు, పేపర్లో చదివి ఉండొచ్చు. కాబట్టి కొన్ని మనం నమ్ముతూ ఉంటాం, నమ్మిన దాన్ని కూడా మనం చెప్తాం. రైట్. హీ ఈజ్ సపోజ్ టు బి రిచ్, ఆయన బాగా ధనవంతుడు అయి ఉండాలి, సపోజ్ టు బి రిచ్. ఎందుకని, నేను పేపర్లో ఎప్పుడో చదివా, ఈయన ఎంత ట్యాక్స్ కట్టాడు గవర్నమెంట్కి అని. సో హీ ఈజ్ సపోజ్ టు బి రిచ్. దిస్ ఫిల్మ్ is supposed to be excellent. ఫిల్మ్ చాలా అద్భుతంగా ఉండాలి. నాకెలా తెలుసు, నేను పేపర్లో చదివాను, రివ్యూ మొత్తం కూడా బ్రహ్మాండంగా రాశాడు, ప్రతి ఒక్కరు చూడాలి అని. కాబట్టి నేను ఇది నమ్ముతున్నాను, నేను ఇక్కడ దీన్ని నమ్ముతున్నాను ఈ విషయం మీద కూడా. రైట్, ఓకే. కాబట్టి ఈ విధంగా మనం ఏదన్నా నమ్మకం ఉంటే ఈ విధంగా మనం చెప్తాం అన్నమాట. రైట్, నమ్మకంగా మనం చెప్తాం. రైట్, కాబట్టి మనం నమ్మినటువంటి విషయాలు. దిస్ టీవీ ఈజ్ సపోజ్డ్ టు బి నైస్. ఈ టీవీ చాలా బాగుండాలి, ఎందుకంటే జనాలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకని, పేపర్లో మంచి అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, నేను 2-3 చోట్ల చదివాను. రైట్. హీ సపోజ్ టు బి ఇంటెలిజెంట్. ఆయన బాగా తెలియగలవాడని చెప్పి అనుకుంటాను, ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు, ఈ సపోజ్ టు బి బ్రిలియంట్, యువర్ సన్ ఈజ్ సపోజ్ టు బి, బికాస్ ఐ బిలీవ్ దట్. ఈ విధంగా మనం 2 రకాలుగా మనం ఈ సపోజ్ టు అనేది మనం వాడతాం. సపోజ్ ముందు మనకి బి అనేటువంటి ఫామ్ వస్తుంది, బి అనగానే బి ఫార్మ్స్ అని గుర్తుపెట్టుకోండి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఒకటేమో డ్యూటీ కింద చేయాలి అని, రెండోదేమో మనం దీన్ని మనం నమ్మినటువంటి విషయాలు చెప్పడానికి మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా దీన్ని సబ్స్క్రైబ్ తీసుకోండి. నేను మానిటైజేషన్కి దగ్గరలో ఉన్నాను, మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ మాత్రం షేర్ చేయండి, మిగతా వాళ్ళు కూడా చూస్తారు ఈ వీడియో. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.